సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావుతో కలిసి పాల్గొన్న గౌరవ శ్రీ రాజేశ్వరరావు దేశపాండే ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందుకనే వారి ఉత్సవాన్ని రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఎన్నికల సమయంలో తక్కువ సమయంలో అందరినీ వ్యక్తిగతంగా గర్వలేకపోయినప్పటికీ కూడా రఘునందన్ అంటే మా ఇంట్లో బిడ్డ అనుకుని సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు నేను వ్యక్తిగతంగా కలిసినా కలవకుండా ఆ తల్లి ఆశీస్సులతో నన్ను ఆశీర్వదించి మీ అందరి ఆశీస్సులతో నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యులకు పంపినందుకు ఆ తల్లి మీ సభ్యులందరికీ కూడా వాసవి కన్యక పరమేశ్వరి క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. దేశం మీద ఒక క్లిష్ట పరిస్థితులలో మనమందరం దేశంలో కొంచెం గంభీరమైనటువంటి వాతావరణం ఉంటుందా గుడి ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి మౌనం పాటించుకోవాలని నేను మిమ్మల్ని అడగలేకపోయినాను. కానీ మీ అందరి మనసులో ఉన్న ఆవేదనకి మా ఆడబిడ్డల సింధూరాన్ని ఎవరైనా దుర్పేస్తే బిడ్డ ఆపరేషన్ సింధూర్ పేరిట మీ ఆనవాళ్ళను చేస్తామని ఈ రోజు తెల్లవారుజామున 1:45 మీ అందరి ఆశీస్సులతో మనందరి ముందు బిడ్డ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి మతం పేరు మీద అడిగి మా హిందూ బంధువుల సింధూరాన్ని తొలగించిన ముస్కోర్ల గొంతుల్ని వస్తుంది మొదలు పెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మా అనేటువంటి తేడా లేకుండా మనందరం ఒకటే దాటి మీద ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసనమైందని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి గంభీరమైనటువంటి వాతావరణం ప్రారంభమైంది. ఈ రోజు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ పట్టణాల్లో మాక్ డ్రిల్ పేరిట ఒక యుద్ధమంటూ ప్రారంభమైన లేకపోతే ముష్కరుల బాంబు దాడి ప్రారంభమైన మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలనే దానికోసం సైన్యం, పోలీసులు మనకి ఎక్కడికక్కడ మాక్ డ్రిల్స్ పేరిట రక్షణ సూత్రాన్ని తెలియజేస్తా ఉన్నారు. నేను మా వాసవి కన్యక పరమేశ్వరి కమిటీ సభ్యులందరికీ ఈ గ్రామ ఈ మున్సిపాలిటీ పెద్దలందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, మీరు ఎవరిని డిస్టర్బ్ చేయరు, మీ పని మీరు చేసుకుంటారు, మీరైతే నలుగురికి సహాయపడేటోళ్ళు. ఆ తల్లి ఆశీస్సులతోటి ఎప్పుడూ రాజకీయాలకు ప్రత్యక్షంగా రాకపోయినప్పటికీ కూడా ఈ దేశం బాగుండాలని, ఈ దేశ పౌరులు బాగుండాలని, ఈ దేశం నాది అనేటువంటి ఒక మంచి మనసుతో పనిచేసేటువంటి మీ అందరికీ నేను చేసేటువంటి అప్పీల్ అనివార్యమై యుద్ధం ప్రారంభమైతే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా మనమందరం కూడా పాటిద్దామని ఆ తల్లి మనందరినీ సంతోషాలతో కాపాడుతుందని ఈ రోజు ఆ వాసవి కన్యక పరమేశ్వరిని సవినయంగా ప్రార్థిస్తూ ఆ దిశగా బాగా విఘ్నులు, బాగా మాట్లాడగలిగేటోళ్ళు, బాగా చేయగలిగేటోళ్ళు మాకెందుకు రాజకీయాలు అనుకుంది. మీ దాంట్లోకి వచ్చి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా ఈ దేశాన్ని ఒంటి చేతిలో నడుపుతున్నటువంటి ఈ దేశ హోంమంత్రి అమిత్ షాకి వారసులు కాబట్టి మీరంతా కూడా ఆయన తీసుకున్నటువంటి గట్టి నిర్ణయాల్లో నరేంద్ర మోడీ గారికి చేదోడు వాదుడుగా మీరందరూ ఉండాలి. మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు అందరం ఒక దాటి మీద జెండాలు, ఎజెండాలని పక్కన పెట్టి కులం, మతం, వర్ణం, వర్గం విచక్షణను పక్కన పెట్టి అందరం కూడా ఒక దాటికి ఉండి ఈ దేశ ప్రధాని ఇచ్చేటువంటి సూచనలు అందరం కూడా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎట్లయితే మనోళ్ళను మనం కాపాడుకున్నందుకు కష్టపడ్డామో మరొకసారి ఒకవేళ దేశ ప్రజానికల్లో ఎవరికి కష్టం వచ్చినా మనం అందరం కూడా అట్లా అండగా నిలబడాలని కోరుకుంటూ ఎట్లా మనం దైవ ప్రాంగణంలో ఉన్నాం, తల్లి ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని మన ఆడబిడ్డల సింధూర్ని భరత మాత నుదుటి సింధూరాన్ని తుడుస్తామని బెదిరించడానికి వచ్చినటువంటి ముష్కరులకి బరాబరి సమాధానం చెప్పాలని చెప్తామని ఆ దిశగా మనందరం కూడా ఒక తాటి మీద నడవాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ ఆ తల్లి మీకు ఆ శక్తిని ఇస్తుందని, పొరపాటున మన దాకా యుద్ధ ఛాయలు అనుకుంటే దానివల్ల ఏ ఒక్కరికి కూడా నష్టం కలగకుండా మీరు అందరినీ కాపాడాలని మీకు ఆ విస్తృత దాన గుణం, మంచి గుణం తర్వాత నాకు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో మెదక్ పార్లమెంట్